ఈరోజు పోలీస్ అధికారులు, ఆర్పిఎఫ్, రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల అధికారులు మొదటిసారిగా ఒక 50 సంవత్సరాల తర్వాత, అంటే కర్రెగుట్టల ప్రాంతం అనేది మీకు తెలుసు, దట్టమైన అడవి, నక్సలైట్లు, మావోయిస్టులు వాళ్ళ డెన్ లాగా ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఇది. ఇంత దట్టమైన అడవిలో గ్రేహౌండ్స్ దళాలు, ఇటువంటి స్పెషలైజ్డ్ ఫోర్సెస్, కోబ్రా లాంటి దళాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపరేషన్స్ చేయడము, మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోవడం అనేది జరిగేది గతంలో. ఇప్పుడు మొదటిసారిగా మొత్తం అధికారికంగా ఒక బృందం ఇక్కడికి వచ్చి ఈరోజు గత సంవత్సర కాలం నుండి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగా మావోయిస్టులని పూర్తిగా వారి ఈ హైడౌట్, ఈ డెన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇక్కడ వాళ్ళని తరిమివేయడం. చాలామంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా ఎప్పుడు కూడా మిలిటరీ ప్లాటూన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఆసరాగా, ఈ ప్రాంతాన్ని ఆసరా చేసుకొని వారి ఆపరేషన్స్, సెక్యూరిటీ దళాలు, పోలీస్ బృందాలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు చేసేవారు గతంలో. ఇది దాటుకొని కావాలంటే చాలా కష్టంగా ఉండేది. మీరు ఇప్పుడు కూడా చూశారు, మెయిన్లాండ్ నుండి ఏటూరు నగరం ఆ ప్రాంతం నుండి మొత్తం పామనూరు ప్రాంతం అంతా దాటుకొని ఇక్కడ రావాలంటే ఎంత, రోడ్డు వేసిన తర్వాత కూడా ఎంత కష్టసాధ్యం అనేది. సో ఈ ఆపరేషన్ కగార్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రే హౌండ్స్, టీజీఎస్పీ మరియు లోకల్ పోలీస్, అటువైపు నుంచి సిఆర్పిఎఫ్ పెద్ద ఎత్తున వారి కోబ్రా దళాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పోలీస్ దళాలు, ఇవన్నీ కూడా ఒక వ్యూహం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పాటిస్తూ 6 నెలల పాటు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం ఈ ప్రాంతాన్ని, ఇక్కడ నుండి మావోయిస్టులని ఇక్కడి నుంచి పంపించేయడం. చాలామంది దీని తర్వాత వచ్చి సరెండర్ అయ్యారు. దాదాపు 700 మంది మావోయిస్టులు తెలంగాణ ప్రాంతంలోనే సరెండర్ అయ్యారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్, మరి కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్స్లో చనిపోవడం లేకపోతే సరెండర్ కావడం జరిగింది. దీంతో ఒరిస్సా, గడ్చిరోలి, ఏపీ మరియు జార్ఖండ్ ప్రాంతానికి చెందిన నాయకులు కూడా దాదాపుగా అందరూ కూడా సరెండర్ అయ్యారు. ఇప్పుడు కేవలం సెంట్రల్ కమిటీ వాళ్ళ జనరల్ సెక్రటరీ ముప్పాల్ లక్ష్మణరావు ఇలియాస్ గణపతి భార్య ఒకరిద్దరు తప్ప మిగతా వారందరూ కూడా లొంగిపోవడం జరిగింది. ప్రభుత్వం తరఫున వారికి రీహాబిటేషన్ కోసం అన్ని రకాలుగా సౌకర్యాలు ఇస్తుంది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది, వాళ్ళ రివార్డ్ అమౌంట్స్ వాళ్ళకి ఇవ్వడం, ఇతర ఆర్థికంగా సహాయం చేయడం, ప్లాట్స్ ఇవ్వడము, వ్యవసాయం చేసుకోవడానికి సహాయం కల్పించడం, జనజీవన స్రవంతిలో కలవడానికి అన్ని రకాలుగా సహాయం చేయడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అదే సమయంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అవసరమో, ఈ అడవి ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ అయినా కొద్దిగా టూరిజం లాంటి చర్యలు చేపడితే ఇక్కడ సామాన్య ప్రజలకు వచ్చిపోవడానికి బాగుంటుంది. అప్పుడు ఏరియా ఉపాధి కల్పన అనేది జరుగుతుంది. అయితే సరెండర్ అయిన మావోయిస్టులకు కూడా వేరే జీవన ఉపాధి అనేది కలుగుతుందని ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా, కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం కలిసికట్టుగా ఈ ఏరియాని అభివృద్ధి చేయాలని అనుకుంటుంది. వ్యూహం ప్రకారమే ఈ రోడ్డు నిర్మాణం అనేది చాలా అవసరమని ఇంతవరకు ఒక రోడ్డు వేశారు. ఇది మట్టి రోడ్డు. దీన్ని తొందరలో ఒక బీటీ రోడ్గా వేసి కల్వర్ట్స్తో సహా ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. దాని తర్వాత టూరిజం డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి చట్టాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని ఓపెన్ అప్ చేసి టూరిజం కోసం ప్రజలు వచ్చి విచ్చేసి, ఎందుకంటే చాలా సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ, టూరిస్టులు వచ్చి పోవడానికి మంచి అవకాశం ఉంది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఈ చాలా గుర్తుపెట్టుకునే రోజు ఇది. ప్రభుత్వానికి చెందిన అధికారులు దూరం వచ్చి ఇది ఒక సిగ్నల్ లాగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో ఈ ఒక ముందడుగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం.